కొండాల గుట్టల్లో దండుగట్టి గోదావరిలో బాట బట్టి గిరిజన గుంపుల కూడగట్టి బరిగీసి బందూకులెక్కుబెట్టి ఆకులు అలములు మేకలై తింటున్న ఆదివాసుల పిలిసి పోడుగొట్టి గంజిలేని అస్థి పంజరాల చూసి బంజరు భూములు పంచిపెట్టి సొంత జీవితాన్ని వదిలిపెట్టి సంకనాతో పాకి ఒడిసి పట్టి మళ్ళీ ఎర్ర జెండా నుంచి పచ్చ జెండా పట్టుకొని ఆకుపచ్చ జెండా వెలుగులో మరణించడం జరిగింది. అంతిమంగా చనిపోయేంత వరకు కూడా ప్రజల కోసం, ఆదివాసీల కోసం, అట్టడుగు వర్గాల పేదల కోసం పరితపించినటువంటి నాయకుడిగా మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఆ రోజు నేర్చుకున్నటువంటి, రాము నేర్పినటువంటి అనేక విలువలు, అదే విధంగా నైతికత, మరి ప్రజల కోసం ఆలోచించే తీరు, ప్రజల కోసం మరణించాలన్నటువంటి బోధనలు మేము నేర్చుకున్నదే. ఈ రోజు ప్లాట్ఫామ్ వేరే అయినా ప్రజల్ని గౌరవించడం, ప్రజల శ్రమను గౌరవించడం, ప్రజల కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళ కోసమే పనిచేయాలనేటువంటి ఒక దృక్పథం రావడానికి రామే మాకు అందరికీ స్ఫూర్తిగా నింపడం జరిగింది.